వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ను కొట్టిన ప్రయాణికుడు. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేటు బస్సులను నిలిపి నిరసన. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములుపై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి. బస్సు ఆలస్యంపై ప్రశ్నించారు నవాజ్. భోజనం చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పారు డ్రైవర్ కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములుపై దాడి చేసిన నవాజ్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలి అని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సులు డ్రైవర్లు. ఉదయం నుంచి పరిగి, వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, కేసు నమోదైంది అంటున్న ఆర్టీసీ అధికారులు. వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ను కొట్టిన ప్రయాణికుడు. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేటు బస్సులను నిలిపి నిరసన. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములుపై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి. బస్సు ఆలస్యంపై ప్రశ్నించారు నవాజ్. భోజనం చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పారు డ్రైవర్ కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములుపై దాడి చేసిన నవాజ్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలి అని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సులు డ్రైవర్లు. ఉదయం నుంచి పరిగి, వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, కేసు నమోదైంది అంటున్న ఆర్టీసీ అధికారులు.